హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాను. స్నానం చేసి పొద్దున్న లేచి ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ఇక్కడ బస్ స్టాప్లో వరంగల్ బస్ ఎక్కి ఇంకా భువనగిరికి వెళ్ళి వరంగల్లో దిగి భువనగిరి బస్ ఎక్కి భువనగిరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వర్ణగిరి బస్ అయితే ఎక్కాలి. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇక్కడ దిగామన్నమాట. ఇక్కడ చూసుకోండి, భువనగిరి బస్ ఎక్కి అయితే స్వర్ణగిరిలో స్వర్ణగిరి బస్ ఎక్కి అయితే దిగాను అనమాట. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇలా ఇక్కడ దిగంగానే ఇక్కడ పాదాలు అయితే ఉంటాయి. అవి దర్శించుకొని ఇంకా లెఫ్ట్ సైడ్లో 10 అవతారాలు ఉంటాయి. మనం వెళ్ళే దారిలో 10 అవతారాలు ఉంటాయి. ఇక్కడ చూసుకోండి. ఆ అవతారాలను దర్శించుకొని మనమైతే ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాడికి అయితే వచ్చాం. ఇక్కడ ఫోన్లో అయితే డిపాజిట్ చేయాలి. ఇప్పుడు మనమైతే ఫోన్లో డిపాజిట్ చేయాలి. ఎందుకంటే లోపలికి దర్శనంకి వెళ్ళే ముందర ఇక్కడ ఏది అలో ఉండదు అన్నమాట. ఇక్కడ అలో ఉండదు కాబట్టి మనమైతే ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. ఇవి ఒక ఫోన్కి వచ్చేసి 5 రూపీస్ అయితే తీసుకుంటాడు. ఇప్పుడైతే మనం దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాం. ఇక్కడ చూడండి, గోపురాలు చూసుకోండి. ఇవన్నీ అయితే స్వామివారి టెంపుల్ గోపురాలు అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇంకా బయట ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను మీకైతే. ఇక్కడ ఒక ఆంజనేయుడు స్వామి అయితే ఈ క్లిప్పులలో మిస్ అయిపోయాడు. నేను తీసాను కానీ మిస్ అయ్యాది. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే మనం ఇలా తీసి అయితే చూపిస్తున్నాను కదా. ఇలా తీసేటప్పుడైతే క్లిప్ అయితే మిస్ అయిపోయింది, తీసాను కానీ. ఇక్కడ చూసుకోండి, ఇంకేమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తాను. ఇక్కడ స్వేష్ పాంపు ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఈ రూమ్లో అయితే డ్యాన్స్ చేస్తారు, భరతనాట్యం ఇట్లా. ఇవి ఇక్కడ చూడండి. ఇప్పుడైతే భరతనాట్యంకు వచ్చారు, కానీ నేను భరతనాట్యం అయ్యేదాకా ఉండలేదు. మళ్ళీ బస్సు ఉండదని, అంటే రిటర్న్లో లేట్ అవుతా అంటే బస్సులు తగ్గుతాయి కదా. మళ్ళీ 8:40కి ఇక్కడ క్లోజ్ చేస్తారు కదా. మిగతాయి కూడా కవర్ చేద్దామని నేనైతే వచ్చేసాను అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే మనం దర్శించుకునేకి ఇవన్నీ అయితే తీసాను అన్నమాట. ఇంక ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలామంది కూర్చున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు భరతనాట్యం చేస్తారు కదా, ఈ ప్లేస్లో భరతనాట్యం చేస్తారు కదా, అది చూడడానికి అయితే చాలామంది కూర్చున్నారు. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే ఈ చుట్టుపక్కల చూడండి. ఇక్కడ హనుమాన్ స్వామి మీకైతే చూపిస్తాను. అదేవిధంగా అక్కడ బయట కూడా ఉంటుంది. నేనైతే అది క్లిప్ అయితే మిస్ అయింది అన్నమాట. ఇక్కడ చూసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్ షేర్ కమెంట్. ఇక వీడియో అయితే పూర్తి కాలేదు, ఇంకా శేష్ పాంపు ఇట్లా చూపిస్తాను మీకైతే. ఇక్కడ చూడండి, గరుడ కూడా ఉంటాడు. గరుడ పక్షి అంటారు కదా, ఆ స్వామి కూడా ఇది కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటాడన్నమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి శ్రేష్టం కదా. ఇక్కడ చూసుకోండి, ఇదైతే శేష్ పాంపు అంటారు కదా. ఇక్కడ చూడండి, ఇదే అన్నమాట, వాటర్లో ఉంటాడు. ఇదైతే నేను షార్ట్ పైకి వెళ్ళి తీసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్ షేర్ కమెంట్. ఇంకా ఇలాగే వీడియోస్ చూడండి. ఇంకా చాలా ఆశ్చర్యం ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్ షేర్ కామెంట్, నోటిఫికేషన్ ఆల్ పెట్టండి. ఇన్స్టాలో ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. మీకు నచ్చిందని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్ షేర్ కామెంట్, నోటిఫికేషన్ ఆల్ పెట్టండి. ఇన్స్టాలో ఫాలో కొట్టండి ఫ్రెండ్స్.